ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి అడ్రస్ గా మారింది, గంజాయి ప్రదేశ్ గా తయారైందని చెప్పి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత స్పీకర్ గా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు నిన్న వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపుతా ఉన్నాయి. విశాఖపట్నం పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల హాస్టల్లో రాత్రి వేళల్లో విద్యార్థులు గంజాయి తాగుతున్నారనే విషయాలు తనిఖీల్లో వెల్లడవటం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి సరఫరాదారుల సమాచారం కావాలంటే తానే స్వయంగా ఇస్తానని, దమ్ముంటే వారిని అరెస్ట్ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అంటే గంజాయి ఎవరెవరు సప్లై చేస్తున్నారో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సమాచారం ఇస్తారట. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళని పట్టుకోమని చెప్పి ఆయన సవాల్ విసురుతా ఉన్నారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న వారి పేర్లను తాను ఇస్తానని, వారిని అండమాన్ జైలుకు తరలించి కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. ఏం చర్యలు తీసుకోరు అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు గారు మీ పార్టీ ఎంపీనే డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డాడు. మీ తెలుగుదేశం వాళ్ళే అమ్ముతున్నారు డ్రగ్స్. మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు గంజా వ్యాపారం చేస్తున్నారు. పేర్లు ఇవ్వండి మీరు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ వయసు వచ్చింది కదా, ఇంకేం చేస్తారు రాజకీయాలు, పేర్లు ఇచ్చి కొంతమంది నన్ను అరెస్ట్ చేయించండి అంటే డైరెక్ట్ గా ఈరోజు స్పీకర్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి అమ్ముతున్న లిస్టు నేను ఎత్తా, పోలీసులు మీరు పట్టుకోండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు పోలీసుల్ని. అంటే ఈ రాష్ట్రంలో గంజాయి అమ్మినా పట్టుకోరు, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మినా పట్టుకోరు, పోలీసుల దగ్గర ఉండి అమ్మిస్తారని డైరెక్ట్ గా స్పీకర్ గారే సవాల్ విసురుతున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి. గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తయారు చేసింది ఏపీని గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది స్పీకర్ గారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతాం.